బరువు పెరిగే కొద్దీ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. స్థూలకాయం క్యాన్సర్కు కారణమయ్యే విధానాలు: హార్మోన్ల ఉత్పత్తి పెరుగుదల. కొవ్వు కణాలు అధిక మొత్తంలో ఈస్ట్రోజన్ హార్మోన్ను ఉత్పత్తి చేస్తాయి. ఈ అధిక ఈస్ట్రోజన్ స్థాయిలు రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్ల పెరుగుదలకు కారణమవుతాయి. దీర్ఘకాలిక వాపు. అధిక శరీర కొవ్వు, ముఖ్యంగా పొత్తి కడుపు చుట్టూ ఉండే కొవ్వు, శరీరంలో నిరంతరంగా తక్కువ స్థాయి వాపును ప్రేరేపిస్తుంది. ఈ దీర్ఘకాలిక మంట క్యాన్సర్ కణాల పెరుగుదలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇన్సులిన్ స్థాయిలు. ఊబకాయం ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ 1 స్థాయిలను పెంచుతుంది. ఈ అధిక స్థాయిలు కొన్ని క్యాన్సర్ కణాలు విపరీతంగా పెరగడానికి దోహదపడతాయి. కొవ్వు ఆమ్లాలు. కొవ్వు కణజాలం ద్వారా విడుదలయ్యే కొన్ని రకాల కొవ్వు ఆమ్లాలు ట్యూమర్ పెరుగుదలను ప్రోత్సహిస్తాయని తాజా పరిశోధనల్లో కూడా వెల్లడైంది. క్యాన్సర్ను నివారించడానికి ఏం చేయాలి? క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి అత్యంత కీలకమైన చర్యలలో ఆరోగ్యకరమైన బరువు నిర్వహించడం ఒకటని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆహార నియంత్రణ. ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక చక్కెర పానీయాలు, ఫాస్ట్ ఫుడ్స్ తగ్గించి పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఫైబర్ అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలి. శారీరక శ్రమ. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు నడక, యోగా లేదా వ్యాయామం చేయడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. క్రమబద్ధమైన జీవనశైలి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం, తగినంత నిద్ర, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటివి కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. మీ వయస్సు, ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవడం క్యాన్సర్ ప్రమాదం నుంచి రక్షించుకోవడానికి అత్యంత ముఖ్యమైన మార్గం. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా అనారోగ్య సమస్యలను నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.